అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం రాకడ. మొదటి రాకడ గొర్రె పిల్ల వలె వచ్చాడు. రెండవ రాకడలో యోధా గోత్ర కొదమ సింహంలాగా రాబోతున్నాడు. నోవాకు దినాల్లో కూడా ఇట్టాగే కొద్దిగా సాగిందంట వర్షం. ఎట్లా కొంచెం వర్షం సాగి పోయిదిలే 40 దినాలు రాత్రి వాళ్ళు ఎక్కువైపోయిందంట. ఆకాశం లిప్పడ్డి అంట. అగాధ జలాలన్నీ కూడా పైకి వచ్చేసినాయంట. మేడలు మిద్దెలు 100 అంతస్తులు మేడలు కూడా అన్నీ మునిగిపోయి అందరూ కూడా ఏం చేయాలంటే మునిగి తెప్పల్లాగా తేలిపోయారంట. అలాగంటి రాకడ నోవాహు దినాల్లో జరిగింది, మళ్ళా జరుగుతుంది అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాసు వార్తలో. మళ్ళా జరిగిద్దంట. లోతు కాలంలో ఆ సొదొమ గుమారు ఏ విధంగా అగ్నితో కాల్చబడిందో లోతు దినాల్లో జరిగినట్టుగా మళ్ళా మనిషి కుమారు దినాల్లో కూడా మళ్ళా జరిగిద్ది అంటాడు దేవుడు. అందుకనంట ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ ప్రజలందరినంట నీటి కొరకును అగ్ని కొరకంట నిలవజేసి అట్టిపెట్టాడంట. నీరు రప్పిస్తాడు, అగ్ని రప్పిస్తాడు. నిలవజేసి నిలవంటే అని చెప్పండి దాయిటం అన్నమాట. దాయిటం. ఇప్పుడు 100 బస్తాలు బండి నిల్వ చేస్తాడు. ఎందుకు? రేటు వచ్చినప్పుడు బయట పెడతాడు. అట్టాగే నిలవజేసి అట్టి పెట్టాడు. మనకు కూడా పంటల బండలంటే పైన ఏం చేయాలి? నీళ్ళంతా నిలవగట్టి అట్టి పెట్టాలి. అట్టి పెట్టిన తర్వాత వదిలితే కానీ అప్పుడు పంటల బండు. అట్టాగే నిలవ పెట్టాడంట. పేతురు రాసిన పత్రికలో ఉంది నిలవగట్టడని. కనుక ప్రియమైన దేని బిడ్డలారా, జాగ్రత్త. వాక్యం ఏదో వచ్చి ఏదో 2 మాటలను వెళ్ళిపోతున్నాములే అనుకుంటే కాదు. ఎన్న వాక్యంలో ఒక్క మాట అన్నావు మనసులో పెట్టుకుని ఆ వాక్యాన్ని బట్టి ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. 5 వాక్యాలు 5 రకాలుగా స్త్రీ గురించి చెప్పిన ఒక్క మాట కూడా పాటించలేని స్త్రీలుగా మనం జీవించాం. ఏంటి ఆ మాట? ఒక వారంలోనే మనం పాటించలేకపోయాం. హల్లెలూయా. గత నెలలో నేను ఏం చెప్పాను సంస్కారం గురించి? గత నెలలో సంస్కారం గురించి నీరు, కాళ్ళు, నీళ్ళుతో నీరుంది, కాళ్ళు కడుక్కోవాలి, చెప్పండి, కానుకలు ఇవ్వాలి, సాగిలి పడాలి, చెప్పాలి, భోజనం చేయాలని చెప్పాను. ఆ వాక్యాన్ని బట్టి ఎవరైనా సరే ఆ వాక్యం విన్నవాళ్ళు ఎవరైనా సరే దేవుని దగ్గరికి ఎత్తుకొచ్చి కానుక ఇచ్చారా? దేవుని దగ్గరికి వచ్చి ప్రవర్తన మార్చుకున్నారా? దేవుని దగ్గరికి వచ్చి సాగిలి పడ్డారా? లేదు. ఎప్పుడు పాస్టర్ అవజేస్తాడు, ఎప్పుడు భోంచి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అట్టా ఉన్నారు. అలా ఉంటే మనం ఏం అభివృద్ధి పొందుతాము? ఏమి మనం దీవించబడతాము? నీకు ఇక్కడ వాక్యం లేక అర్థం కాక ఎందుకు ఈ నిర్లక్ష్య స్వభావం వస్తుందంటే దాన్ని వాక్యాన్ని నీవు మనసులోకి వెళ్తలేదు. అది గొంతుల వరకే ఉంటుంది కానీ హృదయంలోకి వెళ్ళిపోవట్లేదు. కడుపులోకి వెళ్తే కదా శక్తి వచ్చేది, అది అరిగేది. అది గొంతులోనే ఉంటుంది. ఆ గొంతులను మనం బయటికి ఊసేస్తున్నాం. అట్లాగే దేవుని వాక్యం చాలా జాగ్రత్తగానండి. కడబడి దినాల్లో ఉన్నాం. ఈరోజు చెప్పుకున్న వర్తమానం రేపు దొరకదు. ఈరోజే రేపు రోజే. హల్లెలూయా. కనుక మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని నేను వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆదికాండము ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అందరు తీయండి. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్లను ఆ ప్రవాహ జలములు తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించరు. చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దగ్గర నాయన, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు అయ్యా. ఇంత నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలన్నీ మీ పాసాన్ని చేర్చుకుని ప్రతి సాక్ష్యానికి ప్రతిఫలం ప్రతి ఒక్క బిడ్డ దయచేయ ప్రభువా. ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకుండా మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు భయముతోనూ భక్తితోనూ అయ్యా గజగజ వణుకుతోనూ మీ మాటలు విని ఆ మాటలను మోసుకెళ్ళి ఆ మాటలను బట్టున్నాను ఆయన నడుచుకుని ఆశ్రల దీవులు పొందిన బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
అల్పుడు నయోగ్యుడిని ప్రభువా, గత వారమంతా ఎంత శరీర బలహీనతగా ఉన్నా కూడా మీరే బలమిచ్చి మీ పనికి వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభు. ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి రుడుస్తులై ఉన్నాం ప్రభు. ఈ సమయంలో ప్రభు అల్పుడు అయ్యా నిలబడి ఉన్నాను, నన్ను మరుగుపరచండి, నా మాటలు మరుగుపరచి మీ మాటలు నాయన మీరు ఇక్కడ ప్రత్యక్షమై మీరు మాట్లాడి సాతానుకు అపజయం కలిగించి నీ బిడ్డల విని మాకు అందరి విజయాన్ని ఇచ్చి మీరే బోధించి మీ బోధ విని ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా రాకడలు ఎత్తబడి గుంపులో ఉండటానికి మమ్మల్ని అందరిని సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మీరందరినీ శబ్దంగా ఉండి దేవుని వాక్యం విందాం. నోవాహు దినాల్లో అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి ఆయన దినాల్లో దేవుడు చూసినప్పుడు అందరి హృదయాలు చెడిపోని అంట. ఆయన చూస్తున్నాడు. పుట్టించిన దేవుడు, పోషించే దేవుడు, పెంచే దేవుడు మనం చూడ్డా తండ్రి? మన తల్లిదండ్రులు మనం పుట్టించే మన బిడ్డలను పెంచుకుని వాళ్ళని పెద్దలను చేసిన తర్వాత వారిని చూస్తాం కదా, అలాగే దేవుడు కూడా చూస్తున్నప్పుడంట వాళ్ళ హృదయాలన్నీ కూడా చెడిపోని అంట. ఆ చెడిపోయిన హృదయాల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి కనపడంట. అతని పేరే నోవాహు. నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. స్తోత్రం చెప్పండి. నెమ్మది పరుడు అన్నమాట, నిందారహితుడు అంట, నెమ్మది పరుడు. ఈ నోవాహుతో చెప్పాడు, నోవాహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు కనపడ్డావు గనక ఏమన్నాడు? చదవండి, 7వ వచనం, 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా నీవు ఉండటం చూశాను గనక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అని చెప్పాడు. ఈ మాట నోవాహుతో చెప్పాడు, ఈ నెమ్మది పరుడితో చెప్పాడు. ఆ నెమ్మది పరుడు ఏముందంట? నీతి ఉందంట. ఏముందని చెప్పండి? నీతి ఉంది. అందుకే అతను ఏమన్నాడు? నీ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావన్నాడు. హల్లెలూయా. ఏం కనపడ్డాడు? నీతిమంతుడుగా కనపడ్డాడు. నీతి ఏం చేసిందంటే మరణం నుండి మనల్ని రక్షిస్తుందంటాడు. ఉగ్ర దినమందు మన ఆస్తి అక్కర్రాదు, కానీ మన నీతే మనలను రక్షిస్తుంది. నీతిమంతుని ఇల్లు అంట గొప్ప దన్నిదంట. నీతిమంతుని నోరు అంట జీవపు ఓటంట. నీతిమంతుని సంతానం అంట సిగురించే ఏంటమ్మా? నీతిమంతుని సంతానం సిగురించే వృక్షం లాంటిదంట. నీతి కలిగి ఉండాలి. ఆ నీతే మనల్ని ఆశ్రదిస్తుంది. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నోవాహుని బట్టి. అప్పుడు నోవాహు చెప్పిన తర్వాత నోవాహు ఇంటికి వెళ్ళి తన భార్యను, తన 3 కొడుకుల్ని, 3 కోడళ్ళని పిలిచి, అమ్మా దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, అయ్యా నాతో మాట్లాడాడు, ఈ దేశం మీదకి అందరి మీదకి జలప్రలయం రప్పించబోతున్నంట దేవుడు, కనుక మీ కొరకు వాడ సిద్ధపరచుకోమన్నాడు, కనుక మనం వాడను సిద్ధపరచుకుందాము అని చెప్పాడంట. ఎవరితో? భార్య బిడ్డలతో, కోడళ్ళతో చెప్పారంట. ఈ ఒక్క విషయాన్ని బట్టి తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య 7 కూడంట ఆయన మాటకు విధేయత కలిగి ఆయన మాట చొప్పున నడిచారు కనుక ఆ వాడ కట్టడం ప్రారంభించారు. ఆ వాడ ఎన్నాళ్ళు పట్టిందంట కడతాం అంటే? 120 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాల వాడ కడతానే ఉన్నారు. భార్యకి అవిశ్వాసం రాల, కొడుకులకి అవిశ్వాసం రాల, ముఖ్యంగా కోడలు కూడా అవిశ్వాసం. ఒకవేళ తండ్రి మాట బిడ్డలు వినొచ్చు, భర్త మాట భార్య అనొచ్చు, కానీ మామ మాట కోడలు వింటారా? చెప్పండి, మామ మాట వింటారా? ఏంటయ్యా మీ నాన్న ముసోడైపోయాడు, పొద్దాక మీ నాన్న మాట వింటారేంది, మా మాట వినరా మీరు అని కోడళ్ళు భర్తలను వేధించి భర్తలను వాళ్ళ వైపు తీసుకుని మామకు బో పెట్టకుండా, అత్తకు బో పెట్టకుండా, చూడకుండా ఉండే కోడళ్ళు లేరంటారా? కానీ అట్టటోళ్ళు కాదంటాళ్ళు. వాళ్ళు అట్ట అనలేదంట. బైబిల్ అన్నట్టయితే ఆ కోడళ్ళ పేరు ఇక్కడ రాయబడింది కదా, కోడళ్ళని రాశాడు. అంటే పేర్లు రాయలేదు కానీ కోడళ్ళని రాశాడు. కొడుకుల పేరు రాయలేదు, భార్య పేరు రాయలేదు, కోడళ్ళ పేరు కూడా రాయలేదు. అయితే వారు విన్నారు ఆయన మాట. 120 సంవత్సరాలు సువార్త బోధిస్తున్నాడు ఆయన ఉంతే అంటే చెప్పండి, ప్లాన్ ఇస్తున్నాడు, సువార్త బోధిస్తున్నాడు. ఈరోజు ఈ పని చేయండి అయ్యా, ఈరోజు ఈ పని చేయండి అని చెబుతున్నాడు. సువార్త బోధిస్తున్నాడు గ్రామంలోకి వెళ్ళి.
120 వత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి ఎక్కిరించారు ప్రజలు. 120 వత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి ఎక్కిరించారు ప్రజలు. వర్షమెక్కువయింది వాడ తేలిపోయింది, వర్షమెక్కువయింది వాడ తేలిపోయింది, తట్టి తడిమి చూసిన తలుపు మూయబడింది, తట్టి తడిమి చూసిన తలుపు మూయబడింది. ఆలస్యము చేయకుండా కేవు తీసుకో, అవకాశముండగా నిరేవు చేరుకో. ఆలస్యము చేయకుండా కేవు తీసుకో, అవకాశముండగా నిరేవు చేరుకో. రక్షణ నీ వాడ తలుపు తెరువబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది. హల్లెలూయా. 120 సంవత్సరాలైన వాడకు ప్లాన్ ఇస్తున్నాడు, కొడుకులు కోడళ్ళు వాడ కడుతున్నారు, ఆయన సువార్త చెప్పుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. అంటే కోడళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? కొడుకులు ఎవరు మాట్లాడుతున్నారు? భార్య ఎవరు మాట్లాడుతుంది? భర్త మాటని భార్య ఆహారం వండుతుంది. ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు పని చేస్తున్నారు, వాడ సిద్ధపరుస్తున్నారు, ఆయన సువార్త చెప్తున్నాడు. ఈయన ప్లాన్ ఇచ్చి వెళ్తున్నాడు. ఈరోజు ఈ గోడ కట్టండి, ఈరోజు ఈ అంతస్తు కట్టండి, రేపు ఇంకొక అంతస్తు కట్టండి. అది ఎంత వాడ? 300 మూరల పొడవు, 50 మూరల ఎడల్పు, 30 మూరల ఎత్తు. ఆ పొడవు కొలతలు ఇచ్చాడు. 3 అంతస్తులు కట్టమన్నాడు. ఈ కడతన్నాడు. సువార్త బోధిస్తుంటే జనం వేస్తున్నారు, ఎక్కిరిస్తారు. ఇంతమంది ఎక్కిరిస్తున్నారు కదా మామయ్య, ఎందుకు మామయ్య నీకు ఈ సువార్త? ఒక్కళ్ళు రావట్లేదు కదా, నువ్వు అంత సువార్త చెప్తున్నా కూడా ఒక్కళ్ళు రావట్లేదు, నేను ఎక్కిరిస్తున్నారు, ఏళం చేస్తున్నారు, ఎందుకు నీకు ఇది పిచ్చి అనుకుంటున్నారు మామయ్య, నువ్వు ఈ పని చేయమాక మామయ్య, మమ్మల్ని బాధ పెట్టమాక అని అన్నారా? కొడుకులు అన్నారా? కోడళ్ళు అన్నారా? ఎవరు అనలేదు. ఈరోజైతే కొడుకులు అంటారు, కోడళ్ళు కూడా అంటారు. మన ఒక ఆయన పాస్ గారు చెబుతున్నాడు, ఓ పెళ్లి సందరికి వెళ్ళారంట, భార్య పిల్లోడిని తీసుకు పెళ్లి కొడుకు వెళ్ళారంట పిల్లని చూస్తానికి. అప్పుడు పిల్లోడికి పిల్ల నచ్చిందంట, పిల్లకి పిల్లోడు కూడా నచ్చాడంట, వాళ్ళు కూడా నచ్చాడంట. అప్పుడు పిల్ల వేసిందంట, ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాలందంట. ఎవరితో? పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో నేను పర్సనల్గా మాట్లాడాలందంట. అంటే షార్ట్గా మాట్లాడాలి, ప్రత్యేకంగా మాట్లాడాలి. సరే మాట్లాడకమని లోపలికి అయిన తర్వాత అందంట, మరి నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. అయితే మరి నా ఇష్టాన్ని చెబుతున్నాను, నా ఇష్టాన్ని నువ్వు ఇష్టపడితే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకున్నాను. ఏంటి నీ ఇష్టం అన్నాడంట. నేను ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతా, నీకు ఇష్టమేనా? ఏం వేసుకుని? నేను ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతా, నాకు ఇష్టమే. ఏమన్నాడు చెప్పండి చూసి? ఆ మీద ఇష్టం ఉంది కనుక ఏమన్నాడు? నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుని నాకు ఇష్టమే, ఓకే అన్నాడంట. ఇంకోటి ఉందంట, నాకు బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, చిన్నప్పటి నుంచి నా బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్తా, వాళ్ళతో పాటు నేను తిరుగుతా, నీకు ఇష్టమేనా అన్నాడంట. అందంట. ఎవరు తిరిగిద్దంట? బాయ్ ఫ్రెండ్లు, పురుషులతో స్త్రీలతో. నేను చదువుకున్నాను, వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను, సినిమాకి వెళ్ళాలన్నా, షికార్కి వెళ్ళాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలని వెళ్తాను, దానికి మీ ఇష్టమేనా అంటే అప్పుడు సరే ఈయన కూడా అన్నాడంటే నాకు ఇష్టమే అన్నాడంట. ఎందుకు? ఆ మీద ఇష్టం ఉండి అన్నాడంట. అట్టయితే నేను చేసుకుంటా అందంట. సూత్రం చెప్పండి. అట్టయితే చేసుకుంటుందంట. ఇప్పుడు అన్నాడంట, ఇప్పుడు నా ఇష్టం చెబుతాను వింటావు అన్నాడంట. ఏంటి నీ ఇష్టము? నీ చీరగట్టుకు తిరుగుతా, నీకు ఇష్టమేనా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? చీరగట్టుకుని తిరుగుతానంట. అది ఎట్టగండి అందంట. ఇది ఎట్టక మరి? అట్టోళ్ళు అయ్యారు, ఇప్పుడు తయారు అట్ట ఉన్నారు, ఇప్పుడు అట్టోళ్ళు అయ్యారు. ఏమండి, నా ఇష్టం నీ ఇష్టం తెలుసుకుని కానీ ఇష్టపడి చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. పూర్వకాలం పెద్దల పెళ్ళిళ్ళు, పెద్దలు చేస్తే పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళ ఇష్టాలు అయిపోయి. దాని స్తోత్రం హల్లెలూయా. కనుక కోడళ్ళు మాట్లాడలేదు, కుమారులు మాట్లాడలేదు, వాడ కట్టడం ప్రారంభించారు, వాడ కట్టేశారు. 7వ వచనం వచ్చేసరికి చూడండి. ఇప్పుడు 7వ వచనం ఏమంటున్నాడు? అప్పుడు నోవాహును
అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్లను. చూడండి అక్కడ అంటున్నాడు, ఆ ప్రవాహ జలములు తప్పించుకున్నటకై ఆ ఓడలో ఏం తప్పించడానికి? ప్రవాహ జలములు. ఆ జలములు తప్పించకపోతే చచ్చిపోతాం. ప్రవాహ జలములు తప్పించుకున్నట్టుకై ఓడలో ప్రవేశించిరని వాక్యం చదివిస్తుంది. ఎవరెవరు? నోవాకు భార్య, నోవాకు 3 కుమారులు, 3 కోడళ్ళు ప్రవేశించిరి. ప్రవేశిస్తానికి ఇప్పుడు ఈ కోడల్లో 3 అనుభవాలు ఉన్నాయి. 3 అనుభవాలు ఒక అనుభవం చెబుతాను, టైం లేదు కనుక ఒక అనుభవం చెబుతాను. మీరు సమయం ఇవ్వట్లేదుగా దేవునికి కనుక ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కోడల్లో మొట్టమొదటి ఉన్న అనుభవం ఏంటంటే, వీరు వివేచన కలిగిన వారు. ఈ 3 కోడళ్ళు. ఈ కోడల్లో 3 ఏమని చెప్పండి? వివేచన. ఏమని చెప్పండి? వీళ్ళలో ఏముందని చెబుతున్నాను ఏమ్మా? ఏముందంటే వీళ్ళలో వివేచన కలిగిన వారు వీళ్ళు. వివేచన అనే మాటకు అర్థం ఏంటి? వివేచన అంటే ఏంటంటే చెప్పిన మాటను గ్రహించుకుంటా. తెలివేరు, వివేచన వేరు. గ్రహించుట అంటే వివేచన అనే మాటకు అర్థం ఏంటంటే గ్రహింపు ఉండాలి. అర్థం ఉందా? వాక్యం వింటున్నారు, తెలివి ఉందా అంటున్నారు. తెలివి కాదు, తెలివేరు. గ్రహింపు ఉండాలి ముందు. వీళ్ళు ఎవరంటే మామగారు చెప్పిన మాటలు గ్రహించారు. ఆయన ప్రవర్తన చూశారు, ఆయన నడవడి చూశారు, ఆయన భక్తిని చూశారు, ఆయన ఇచ్చే ప్లాన్ చూశారు. ఆ ప్రవర్తన చూసి తప్పక వచ్చింది జలప్రళయము. కనుక ఈ జలప్రళయం తప్పించుకోవాలని వివేచన కలిగిన వారు కనుక వారు ఎదురు మాట్లాడకుండా ఏం చేయాలంట? వారితో పాటు పనిచేసి ఓడలో ప్రవేశించిరి. ఇప్పుడు లోతు భార్య ఉన్నారు. దేవదూతలు 2 వచ్చారు. లోతు నీ అల్లులుంటే తీసుకురామన్నారు. వాళ్ళు అవతాలు చేశారు, ఎవరు రావట్లేదు. టైం అయిపోయింది, దేవుడు అగ్ని కుమ్మరించిపోతున్నాడు, టైం వచ్చేసింది, తీపోతున్నాడు అగ్ని. ఇప్పుడు మనం వాంతి అయితే ఆపుకుంటాం చెప్పండి? వాంతి వస్తే కాసేపు నోరు మూసుకుంటాం, ఎంత లెక్క కాచి లెక్క వెళ్తాను నోరు మూసుకుంటాం, తర్వాత పడిపోయింది. అట్టగే అగ్ని గంధకాలు దిగుతానికి సిద్ధంగా ఉన్నాయి. వెంటనే అంటున్నాడు ఇద్దరిని, ఒక దేవదూత భార్య భర్త 2 పట్టుకుని, ఒక దేవదూత 2 కూతుర్లను పట్టుకుని ఆ గ్రామం నుంచి బయట తీసుకెళ్ళన్నారు. మీరు ఎనదిరిచి చూడకుండా వెళ్ళిపోండి అని చెబితే ఏం చెప్పండి? భర్త మాట ఉందా? దేవుని మాట ఉందా? లోతు భార్య ఉందా? చెప్పండి ఏమ్మా? ఇందగా వెళ్ళిపోవాలి త్వరగా అని చెప్తే భర్త మాట లేదు, దేవుని మాట లేదు. ఏం చేసింది? ఇప్పుడు ఎనదిరిచి చూసి ఏమైపోయింది? అది ఆ ఇంట్లో ఐక్యత ఉందా? ఆయనకి 2 కూతుళ్ళే, భార్య భర్తలు. కానీ ఆ ఇంట్లో కుటుంబంలో వివేచన లేదు. వారికి వివేచన లేక ఏమైపోయిందంటే ఏమని చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకంటాడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నది 3 రాళ్ళు తన ఇల్లు పీకేసుకుని, తన చేతులతో పీకేసుకుని. ఆ 3 రాళ్ళు కనుక లోకాసుడిని ఎనదిరి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. బిడ్డలు వ్యభిచారులు అయ్యాడు, తండ్రి తాగుబోతయ్యాడు. ఆ జీవితం, ఆ కుటుంబం పతనం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని మాట వారు చెప్పాలి గ్రహించలేదు, వినలేదు. వాళ్ళు గ్రహించలేదు, గ్రహింపు లేదు. ఓ పక్కన వాళ్ళు కళ్ళు కనపడకుండా చేశాడు దేవుడు. అక్కడ వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చిన దేవతలు మేము కూడాలి అని ఊళ్ళో అందరూ వచ్చారంట. బాలురు మొదలుకుని వృద్ధుల వరకు వచ్చారంట. ఎవరిని కూడాలని? ఎవరు తెప్పించారు చేయలేని? దేవతలు. వాళ్ళు దేవతల్లాగా కనపడుతున్నారు. దేవతలు అంటే స్త్రీలను కొని కలవాలనుకుంటున్నారు. ఏం సార్ చెప్పండి? అందరు కళ్ళకు మరుగైపోయారు కదా, ఎవరు కనపడలా. ఆ దృశ్యం చూసి కూడా వారు గ్రహించక ఎదురు మాట చెప్పాడు. అయ్యా మేము ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాము, ఈ చిన్న గ్రామానికి వెళ్తామని చెప్పాడు. ఎవరు? లోతు. నోవాకు అట్ట అన్నాడా? నోవాకు ఈ తరలో నువ్వే నా ఎదురు నీతిమంతుడు అంటే వాడగట్టుకోమంటే ఎదురు చెప్పకుండా చిత్తం ప్రభు అన్నాడు. ఇక్కడ లోతుని అంటాడు, లోతు నీవు ఎగనదిరి చూడకుండా నీ భార్య బిడ్డలు కలిసి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమంటే ఆయన ఏమంటాడు? ఎదురు ఏమని చెప్పాడు? అయ్యా పర్వతం దగ్గరికి వెళ్ళాం కానీ అది అక్కడ హాయ్ అనే చిన్న పట్టణం ఉంది, దాని దగ్గరికి వెళ్తాను. ఎదురు చెప్పాడు. ఎదురు చెప్పటం వల్లే, దేవుని మాటకు ఎదురు చెప్పటం వల్లే తన కుటుంబం పతనం అయిపోయింది.
ఈనాడు దేవుని మాటకు ఎదిరించేవాళ్ళు ఉన్నారు. దేవుని మాట ఎదిరించేవాళ్ళు ఉన్నమంటే వారి కుటుంబాల్లో ఐక్యత లేదు, ఆ కుటుంబాల్లో సమస్యలు, ఆ కుటుంబాల్లో గొడవలు, ఆ కుటుంబాలు పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, ఆత్మహత్యలు, అల్లరి పాలైపోతున్నారు ఈనాడు కొన్ని కుటుంబాలు. కారణం ఏంటంటే ఐక్యతలు, దేవుని మాటను వారు లెక్క చేయలేదు. కానీ ఇక్కడ నోవా కుటుంబంలో ఏం జరిగింది చూడండి. చెప్పంగానే నోవాకు విన్నాడు. ఇన్నా ప్రకారం తన కుటుంబాన్ని చెబితే అందరూ సమ్మతించారు. ఈ స్త్రీలు ఎటువంటి వాళ్ళు అంటే వివేచన కలిగిన వారు, అంటే గ్రహింపు కలిగిన వారు. స్తోత్రం చెప్పండి. నువ్వు నేను గ్రహించాలి దేవుని వాక్యం అంటున్నాం, కానీ పాస్టర్ గారు దేవుని వాక్యం చెబుతున్నాడు, ఇది ఏ కోణం చెబుతున్నాడా, ఎందుకు చెబుతున్నాడా, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి అని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ అర్థమైనటువంటి గ్రహించి వాటిని పెట్టుకుని పెనుగులు ఆడతావు. ఇంటికి వెళ్ళి వారం వచ్చినా పెనుగులు ఆడతావు. పెనుగులాడిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఇంకోసారికి వెళ్దాం అని వెళ్తావు. నీ గ్రహింపు లేదు. మంచిని గ్రహించవు, చెడును గ్రహిస్తావు. చెడును గ్రహించి చెడిపోతున్నావు, కానీ మంచిని గ్రహిస్తే నువ్వు చెడిపోవు. హల్లెలూయ. గ్రహింపు ఉండాలి. అందుకంటాడు చూడండి, సామెత గ్రంథంలో ఉందొక మాట. ఈ స్త్రీలు ఎటువంటి వివేచన కలిగిన వారు కనుక వారు మామతో పాటు జల ప్రళయం తప్పించుకున్నటకు వాడలో ప్రవేశించరి అని వాక్యం ఉంది. ఇప్పుడు సామెత గ్రంథం 11:22 చూడండి. ఏంటంట ఈ సామెత గ్రంథము 11:22 ఏముందంటే, వివేకము లేని, గ్రహింపు లేని అందగత్తె, గ్రహింపు లేని అందగత్తె పందెముకున్న బంగారు కమ్మ దేనికి ఉందంట? పందికుంది. స్త్రీ కూడా అంతే. గ్రహింపులేని అందగత్తి అయిన స్త్రీ, గ్రహింపులేని అందగత్తి, ఎర్రగా బుర్రగా చక్కగా సదాటుగా ఉండి బాగుందనుకోండి. ఆ అందగత్తికి ఏమండి గ్రహింపు లేకపోతే ఆ పందిముకున్న బంగారు కమ్మిలు అనేదంట. పందికి ముట్టికి చెప్పండి, బంగారు కమ్మి అంటే కొంతమంది ముక్కు బేసలు పెట్టిన వాళ్ళు పూర్వకాలం ముక్కు బుడకలు ఉండేవి. ఇప్పుడు లేవులే, ముక్కులకు లేవులే. హల్లెలూయా. ఆ ముక్కు పెట్టిందరట. ఇప్పుడు అది ఏం చేసి చెప్పండి, నా ముక్కు బంగారం పెట్టినని చెప్పి ముట్టి ముంచకుండా ముట్టి పైకి చూసుకునేదా? చూసుకోదు. ఆడబెట్టింది దానికి ఇష్టమైన చోట పెట్టింది. దానికి ఇష్టమైన చోట పెడితే కనుక అప్పుడు బంగారం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అంటే దానికి ఏం లేదు, గ్రహింపు లేదు. గ్రహింపు అంటే వివేచన లేదు. ఈ కోడల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే వివేచన కలిగినవారు, అంటే గ్రహింపు కలిగినవారు. నీ భర్త ఎటువంటి వాడు, నీ అత్త ఎటువంటిదా, లేకపోతే నీ మామ ఎటువంటి వాడు, నీ బంధుమిత్రులు ఎటువంటి వాడు, నీ ఇంటికి వచ్చి పోయిలు ఎటువంటి వాళ్ళు. గ్రహించాలి. గ్రహింపు ఉండాలి. మలారా గ్రహింపు లేకపోతే మన జీవితాలు మనమే పతనం చేసుకుంటాం. గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేని అందగత్తే. కానీ అందమే, కానీ ఏమైందని చెప్పండి, అందం ఏమైపోయింది? బురదలో పడిపోయింది. పందిలాగా. పంది స్వభావం అన్నమాట. పందిని నువ్వు ఎంత కడిగి శుభ్రం చేసి దాన్ని పరిపేసి దాన్ని మంచం మీద పరిపేసి పండేసినా అది వెళ్ళి అడగలేదంటే బురద గుంటలోకి వెళ్ళింది. అదే దానికి ఇష్టం. ఆ బురదే ఇష్టం, ఆ కంపే ఇష్టం, ఆ చెడు వాసన దానికి ఇష్టం. అందుకే దీవెనయ్య గారు ఒక చక్కని పాట పాడాడు. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే తిరిగా కాదు పొర్లాను, కుక్కవలే తిరిగినాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పొర్లాను, కుక్కవలే తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అని పిలిచావు. నా పరిచర్య చేయమన్నావు, నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. నేను ఒకప్పుడు ప్రధాన పాపిని, పశుప్రాయుణ్ణి, పందిలాగా పొర్లాను, కుక్కలాగా తిరిగాను. ఆయన నన్ను
నన్ను ప్రేమించి నా పాపాలు క్షమించి నన్ను నీ పనికి పిలిచావు కనుక ఇప్పుడు నేను చేయాలి? పిలిచిన పనికి మళ్ళీ పందిలాగా పొర్రాడకూడదు, కుక్కలాగా తిరగకూడదు, ఆయన పరిచర్య చేయాలి. హల్లెలూయా. నిన్ను కడిగాడు. మీరందరూ రక్షణ పొందిన వాళ్ళే, బాప్తిజం పొందిన వాళ్ళే. మళ్ళీ పందిలాగా పొర్లాడకూడదు. ఈనాడు చాలామంది పందిలాగా పొర్లాడుతున్నారు. తింటాం, పొర్లాడతాం. పందిలాగా తింటారు కొంతమంది, తింటారు, తిని పొర్లాడుతామే. నిద్ర పొర్లాడతాం. కొంతమంది ప్రార్థన లేదు, ఏం లేదు, గ్రహింపు లేదు. తెత్తే తిందాం, సత్తే ముండమొద్దామని రకాలైపోయారు. ప్రియమంది బిడ్డలారా, పందిలాగా ఉండకూడదు మనం. అందుకన్నాడు, వివేచన లేని స్త్రీ, అందగత్తి సుందరవతి అయిన స్త్రీ పందిముకున్న బంగారు కమ్మడు. కానీ అందం మోసం, సౌందర్యం వ్యర్థం. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునంటాడు. హల్లెలూయా. ఎవరంట? భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. గ్రహింపు ఉండాలి. స్తోత్రం చెప్పండి. సు అంటే రోకల పోటు, బాగా కనిపెడతారు కదా. సు అంటే రోకల పోటు. ఒక పరహించిన మనిషి దగ్గరికి వెళ్ళి పాపం దగ్గు వచ్చిందనుకో, దగ్గరనా ఉమ్మొచ్చినా ఊసినా ఏమంటారండి? దీనికి ఏమొచ్చింది? నా ముందుకు వచ్చి దగ్గింది, నా ముందుకు వచ్చి ఊసింది. ఏమండి? ఇలాంటి గ్రహిస్తారు కానీ గ్రహించాల్సిన మాత్రం గ్రహించరు. హల్లెలూయా. నోవా కోడల్లో మొట్టమొదటి ఏంటంటే వారు వివేచన కలిగిన వారంటే గ్రహింపు. ఆ గ్రహింపు కలిగి ఉండమట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, కాపాడాడు. నీ కుటుంబం నువ్వు కాపాడుకోవాలి కడవ దినాల్లో. తర్వాత చెబుతా చాలా విషయాలు, ఇక లేవు కదా, మరి అయిపోయింది, టైం అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉంది కనుక నేను ముగిచ్చేస్తున్నాను. కనుక నోవా కోడల్లో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే చెప్పండి, వివేచన కలిగిన అంటే గ్రహింపు. కనుక మన గ్రహింపు మనకున్నదా? సూత్రం చెప్పండి. అత్త ఒక ఇంటికి వాళ్ళే, ఇవాళ ఈ అత్త, ఇవాళ ఈ కోళ్ళు, రేపు ఇంకో అత్త ఇద్ది, ఆ అత్తకు ఇంకో కోళ్ళు వచ్చింది, రాదా? అత్త ఒక ఇంటికి వాళ్ళే. కనుక మనందరం కూడా గ్రహించాలి. గ్రహింపు లేకపోతే అన్యాయమైపోతాం, నష్టపోతాం. మీకు గ్రహించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు, మీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు వాక్యం బోధిస్తున్నాడు. అయినా మీరు పాటించక సమయాన్ని పాటించాల. స్త్రీకున్న లక్షణాల్లో 5 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్రియ, అంటే సమయాన్ని పాటించమని చెప్పాను. నోరు పోయేటట్టుగా పరిశుద్ధాత్ముడు చెప్పించాడు. హల్లెలూయా. కానీ ఎవరు పాటించారు? ఎవరు పాటిస్తున్నారు? నువ్వు పాటించవు, కానీ ఏదైనా మాట అంటే పట్టుకుని ఏలాడతావు. ఆ మాటను పట్టుకుని ఏ మాట ఏదైనా తప్పు మాట అంటే ఆ మాట పట్టుకుని ఏలాడతావు, కానీ మంచి మాటను పట్టుకుని ఏలాడవు. నువ్వు మంచి మాట పట్టుకు వెళ్ళాడవు అనుకో, నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. గ్రహిద్దాం. నోవా కోడల్లో ఉన్న విషయాల్లో ఇంకా 2 విషయాలు తర్వాత చెబుతాను. అట్లా జ్ఞాపం చేయండి, నాకు జ్ఞాపం చేసి చెబుతుంటాను. హల్లెలూయా. మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలని నాకు జ్ఞాపం చేయండి. జ్ఞాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతాను, ఆయన మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. కనుక సంగమా, ఆత్మీయ బిడ్డలు, మీ అందరిని నేను పరలోకం తీసుకెళ్ళాలి, నేను పరలోకం పోవాలి. నాకు ఆయన జీతం ఇస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? నన్ను ఆయన నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నాడు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు జీతం అంటే? మీ ద్వారా ఇచ్చి పోషిస్తున్నాడు. ఇప్పుడు నేను తిని మీకేం చెప్పాలి? నేను వంకర మాటలు చెప్పాలా, తిన్న మాటలు చెప్పాలా? నాకు దేవుడు చెప్పిన మాటలు చెబుతా. వంకర మాటలు చెబితే నాకు లాభం, దేవుడి మాటలు చెబితే మీకు లాభం. స్తోత్రం చెప్పండి. వంకర మాటలు చెబితే చెప్పాలి నాకు లాభం, దేవుని మాటలు చెబితే మీకు లాభం. హల్లెలూయా. మొన్న పాస్టర్ గారు అంటున్నాడు, పాస్టర్ గారు సదస్సు పెడతాం కదా, సేవకులు సదస్సు పెడితే సేవకుడు ఎట్టుండాలో చెప్తున్నాడు ఒక మాట. సేవకుడు నువ్వు ఎట్టున్నారంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అక్క, ఇంటికి వెళ్ళగానే కొంతమంది అంటున్నారు సేవకులు, అక్క యాంకూర వండేవంటే, అయ్యా వంకాయ టమాటా వండాను అయ్యా. అక్క వంకాయ టమాటాలు ఎండుజాప ఎత్తే ఇంకెంత బాగుండుద్ది అంటారంట కొంతమంది సేవకులు. అంట, అక్క
ఇంకింటికి వెళ్ళి ఇంకో రోజు వెళ్ళి అక్క యాంకూర అంటే అయ్యాలా గోంగూర మాసం అయ్యా. అబ్బా గోంగూర మాసం అంటే అంత ఇష్టం అక్క అక్క అని వంటగదిలోకి అక్కతో పాటు ఈడు కూడా వెళ్ళి ఏలు పెట్టుకుని ఆ గోంగూరల చట్లు ఏలు పెట్టి ఆ ముక్క తీసి నోటు అక్క ఎంత బాగుండేవి అక్క, ఎంత బాగుండేవి అక్క అంటే వాళ్ళు ఉబ్బిపోతున్నారు. ఇకనే వాళ్ళు ఉబ్బిపోయి పెడుతున్నారు. వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఉబ్బిపోయి పెడుతున్నారు. ఉబ్బిపోవటమే కానీ పాపం చెప్పట్లే. వాళ్ళ పాపాన్ని జ్ఞాపం చేయట్లా. వాళ్ళ పాపాన్ని జ్ఞాపం చేయట్లా. ఉబ్బిపోతున్నారు. ఒక 10 రూపాయలు దశంబాగా ఉబ్బిపోతున్నారు. అక్క మంచిదనం అక్క, 10 రూపాయలు ఇచ్చావు, దేవుడిని దీవించినగా. అరే ఈ మాటలు చెప్పబోతున్నారంటే ఇప్పుడు సేవకులు స్తోత్రం చెప్పండి. ఈ మాటలు చెప్పబోతున్నారు. వంకర మాటలు అంటారు. వీటినేమని చెప్పండి? వంకర మాటలు, బ్రతుదెరువు మాటలు. ఈనాడు పతివాడు అట్టగలుగుతున్నారు. వంకర మాటలు చెబుతున్నారు. అక్క, అన్నా, మామయ్య, బావా చెప్పేది పాస్టర్ గారులు. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే ప్రత్యేకించబడినవాడు, దేవుని సేవకుడు. దేవుని మాటే చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట చెప్పాలి. శత్రు మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, వంకర మాటలు చెప్పి సంపాదించుకుని జనాన్ని పోగు చేసుకుంటే సరిపోయిందా? రేపు అక్కడ లెక్క అప్పగించాలి. హల్లెలూయా. లెక్క అప్పగించాలి. ఎందుకంటాడు? మీలో అనేకులు బోధకులు కాకుడి, మీకు కఠినమైన తీర్పు ఉందంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం వినండి, గ్రహించండి. గ్రహింపగలిగి ఉండమంటే వారు జలప్రళయము తప్పించుకున్నటకు ఓడలో ప్రవేశించిరి. నీవు కూడా రేపు రాబోతున్న ఉగ్రత తప్పించుకోవాలంటే నీవు ఇప్పుడే గ్రహించాలి. గ్రహించితే కానీ నువ్వు తప్పించబడతావు. గ్రహించపోతే వాళ్ళకి మీద నువ్వు కూడా మునిగి చచ్చిపోయి తెప్పలాగా తేలిపోతావు. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. మోకరించండి.